కళాయి వేడెక్కిందండి. నూనె వేస్తున్నాను. కాగిందండి నూనె. చూడండి, పచ్చిమిరపకాయలు దూరంగా వేగేటట్టు వేగించాలి. ఈ పచ్చిమిరపకాయలలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి వ్యాధి నిరోధక శక్తి పచ్చిమిరపకాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండి మనల్ని చిన్న చిన్న రోగాలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి తప్పనిసరిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోండి. కానీ కడుపులో మంట ఉన్న వాళ్ళు, అల్సర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ పచ్చిమిరపకాయలు వాడకండి. కానీ ఎండి కారం కంటే పచ్చిమిరపకాయల కారం ఆరోగ్యానికి చాలా మంచిదండి చెప్పాలంటే. కరివేపాకు కూడా చాలా మంచిదండి కంటికి. దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అందుకే కొంచెం వేసానండి తాలింపుకి. పచ్చిమిరపకాయలు వచ్చిందండి. ఇప్పుడు చూడండి, బీరకాయలు వేసేస్తున్నాం. నేను ఒక్కదాన్నే ½ కేజీ తింటానండి కూరగాయలు. ఈ బీరకాయ చూసారా, 350 గ్రాములండి బీరకాయ, పెద్ద బీరకాయ. టమాటాలు 1/4 కిలో వేస్తానండి. చూసారా, తాలింపులో నేను ఎందుకు వేయలేదు అంటే అల్లం ఎల్లిగడ్డ తాలింపులో వేస్తే విటమిన్స్ అన్నీ పోతాయండి నూనెలో ఉడికి. అందుకే నేను కూరలో వేస్తున్నాను. ఈరోజు తాలింపు లేకుండా కూరగాయలు వెళ్ళేస్తున్నాను. పసుపు, పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలని చెప్తాం కదండి. ఏం పర్వాలేదు, ఇలా వేసుకుంటే కూడా చాలా మంచిదండి. చూస్తారా ఫ్రెండ్స్, బీరకాయ వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు. బీరకాయల్లో హై ఫైబర్ ఉందండి. అంటే పీచు పదార్థము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పేగులకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా చేస్తుంది. అలాగే మనకి మలబద్ధకం అయితే ఎవరికో అవుతుందో కాన్స్టిపేషన్, అది కూడా లేకుండా చేస్తుంది. అందుకే డైలీ ½ కేజీ కర్రీ తినాలండి, చాలా బాగుంటుంది. కారం ఉప్పు తక్కువేసి. దాంతోపాటు ఇందులో అన్ని రకాల విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మినరల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. మన ఆరోగ్యానికి కావాల్సింది అదే కదండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తాజా కూరగాయలు ఏవి తిన్నా కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. మన ఆరోగ్యం చాలా బాగుండాలంటే అన్ని రకాల కూరగాయలు తినాలండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. చూసారండి, ఒక పక్క చూడండి రైస్ పెట్టానండి. ఈ రైస్ ఏంటంటే అంటుకొరలు. ఇప్పుడు ఉడుకుతుందండి, ఉడుకుబట్టింది. అంటుకొరలు అండి. చూడండి, బీరకాయ బాగా ఉడికింది. ఈ బీరకాయ వల్ల మనకి రక్తహీనత కూడా తగ్గుతుంది, రక్తం బాగా పెరుగుతుంది. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయట.
అందువల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుందండి. మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంది ఈ బీరకాయ. చాలామంది ఈ బీరకాయ కూడా ఇష్టపడదు కదండి, కానీ నేనైతే వారానికి 2 సార్లు తప్పనిసరిగా తింటానండి. బీరకాయ ఉడికిందండి, టమాటాలు వేద్దాం. టమాటాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. టమాటాలలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే టమాటాల వల్ల ఐరన్ కూడా అంటే రక్తహీనత తగ్గిస్తుంది మన శరీరానికి. దీంట్లో లైకోపీనియా ఉంటుందండి. ఈ లైకోపీనియా వల్ల క్యాన్సర్ పేషెంట్స్లో ఉన్నటువంటి సెల్లు నశించిపోతుంది అనమాట. డాక్టర్స్ చెప్తూ ఉంటాడు చూడండి, రోజు 2 టమాటాలు తినండి, పప్పడి పండు తినండి. పప్పడి పండులో ప్లస్ ఈ టమాటాలలో లైకోపీనియా ఉంటుందండి. అట్లాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి టమాటాలలో. కాబట్టి తప్పనిసరిగా టమాటాలో ప్రతి కూరలో యాడ్ చేసుకోండి. కానీ చాలామంది ఫ్రై చేస్తారండి. ఫ్రై అస్సలు మంచిది కాదండి. ఇలా నీళ్ళు వేసుకొని వండుకుంటూ ఉన్నలో కర్రీలో ఉన్నంత టేస్ట్ దాంట్లో ఉండదు. ఫ్రై నోటికి మాత్రమే టేస్ట్ అండి, కానీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే అండి. దాదాపు కూరలు మనం నీళ్ళు పోసుకొని చేసుకుంటేనే చాలా మంచిదండి. టమాటాలు కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోద్దాం. చూడండి, కొర్రల రైస్ ఉడుకుతుంది చూసారా. చూడండి, కూర మంచిగా ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేశాను, మరికొన్ని యాడ్ చేస్తాను తక్కువన్నట్టునే. నీళ్ళు లేకుండా ఏ కూర కూడా తినొద్దండి. కొంచెం నీళ్ళు తప్పనిసరిగా, కూర మంచిగా ఉడికిన తర్వాత మెత్తగా అన్ని కూరగాయలు కొంచెం వాటర్ పోయాలండి, ఎక్కువ వద్దు. కొంచెం వాటర్ పోసి మంచిగా ఉడకని. చూడండి, ఎక్కువ వాటర్ ఏం లేదు, ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. అట్లాగే దింపుతాం ఒక 5 నిమిషాలు అయితే కాబట్టి. దీంతోపాటు కొత్తిమీర, దీంతోపాటు వెల్లుల్లి అండి. చూడండి, వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎంత మంచిదంటే వెల్లుల్లి ఆరోగ్యానికి వెల్లిపాయలు చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. అంటే మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మనల్ని చిన్న చిన్న వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కాబట్టి చాలా మంచిదండి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఈ వెల్లిపాయలు చాలా మంచిదండి. అట్లాగే మన బాడీలో కొవ్వు కూడా తగ్గిపోతుందని డాక్టర్స్ నిపుణులు చెప్తున్నారు కదా. అందుకే నేను వెల్లిపాయలు కూడా చాలా వేస్తానండి. అది కూడా దింపే ముందే వేస్తున్నాను. కూర అవ్వచ్చిందండి, అందుకే కొత్తిమీర వేసాను. కొత్తిమీర కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఆకుకూర కదా అది. కొత్తిమీర కంటి చూపుకు మంచిది. అట్లాగే హై ఫైబర్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ఆకుకూరలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి పొటాషియం ఉండటం వల్ల. మూత పెట్టుకున్నామండి. చూడండి, మిల్లెట్స్ రైస్ రెడీ అవుతుందండి. అంటుకూరలు మూత పెట్టేసుకుంటానండి. దాన్ని కూడా చూడండి, కర్రీ ఎంత దగ్గర కూడా మనం నీళ్ళు పోసాం కదా, నీళ్ళు ఏం లేవు. చూడండి, కర్రీ చూడండి ఎంత సాఫ్ట్ అయిందో చూడండి. స్టవ్ పెట్టేసానండి ఆల్రెడీ. చూడండి, అంటుకూర రైస్ కూడా అయింది. దీన్ని కూడా పెట్టేస్తాను. డైలీ 2 పూటలు నేను ఈ మిల్లెట్స్ తింటానండి. ఏదో ఒకటి, ఊదల రైస్ కానీ, అరికెల రైస్ కానీ, అంటుకొర్రలు కానీ, కొర్రలు కానీ, మన సజ్జలు కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఏదో ఒకటి వాటికి సంబంధించి తీసుకుంటాను 2 పూటలు. ఒక్కోసారి సాయంత్రం జావ తీసుకుంటానండి. అందుకే నేను చాలా వెయిట్ లాస్ కూడా అయ్యానండి. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ముందుకెళ్ళేటట్టు చూడండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.